Second BSc students, this is CH Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Today, I will explain about second BSc, MPCS and MSCS, subject computer science, name data structures using Java. In this, our next topic is fourth unit, operations of graphs and graph representation. Operations of graphs and graph representation. Okay. First, operations of graphs. Operations of graphs are four operations are there in graphs, that is insertion, deletion, merging and traversal. First, insertion means to insert a vertex and hence establishing a connectivity with the other vertices in the existing graph. అంటే ఎగ్జిస్టింగ్ గ్రాఫ్లోకి ఒక వెర్టెక్స్ని ఇన్సర్ట్ చేయడమే ఇన్సర్షన్ ఆపరేషన్. అంటే ఒక ఎగ్జిస్టింగ్ గ్రాఫ్లోకి ఒక వెర్టెక్స్ని యాడ్ చేయడం. ఇక్కడ గ్రాఫ్స్లో నోడ్స్నే వెర్టెక్స్ అంటాం కదా, సో వెర్టెక్స్ని యాడ్ చేయడం. టు ఇన్సర్ట్ an edge between టూ ఎగ్జిస్టింగ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ఒక వెర్టెక్స్ ఇన్సర్ట్ చేసామంటే ఆటోమేటిక్గా దానికి కనెక్టివిటీ ఏంటి, ఎడ్జ్. ఓకే, ఎడ్జ్ కూడా ఇన్సర్ట్ అవుతుంది. సో టు ఇన్సర్ట్ ఏ వెర్టెక్స్ అండ్ హెన్స్ ఎస్టాబ్లిషింగ్ కనెక్టివిటీ విత్ అదర్ వెర్టిసెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ గ్రాఫ్లో ఉన్న అదర్ వెర్టిసెస్కి కనెక్టివిటీ ఇచ్చి అండ్ వెర్టెక్స్ని యాడ్ చేయడము ఇన్సర్షన్ ఆపరేషన్లో. అండ్ ఆల్సో టు ఇన్సర్ట్ ఎన్ ఎడ్జ్ బిట్వీన్ టూ ఎగ్జిస్టింగ్ వెర్టిసెస్. టూ ఎగ్జిస్టింగ్ వెర్టిసెస్ మధ్య ఎడ్జ్ని ఇన్సర్ట్ చేయడం. ఓకే, ఇన్ ద గ్రాఫ్లో ఇది ఆపరేషన్ ఇన్సర్షన్లో జరిగే ప్రాసెస్. నెక్స్ట్ డిలీషన్ ప్రాసెస్ ఏంటి, టు డిలీట్ ఏ వెర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ ఆల్సో టు డిలీట్ an edge ఫ్రమ్ ద గ్రాఫ్. అంటే డిలీషన్లో కూడా టూ ఆపరేషన్స్ ఏంటి, వెర్టెక్స్ని డిలీట్ చేయడం అండ్ ఆల్సో దానికి సంబంధించిన ఎడ్జ్ని డిలీట్ చేయడం. ఓకే, టు డిలీట్ ఏ వెర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ ఆల్సో టు డిలీట్ an edge ఫ్రమ్ ద గ్రాఫ్. నెక్స్ట్ మెర్జింగ్ మీన్స్ టు మెర్జ్ టూ గ్రాఫ్స్ G1 G2 ఇంటూ ఏ సింగిల్ గ్రాఫ్. అంటే రెండు గ్రాఫ్లు G1 అనే గ్రాఫ్, G2 అనే గ్రాఫ్, టూ గ్రాఫ్స్ని తీసుకుంటే కనుక వాటి రెండింటిని మెర్జ్ చేయడం అంటే కలపడాన్నే మనం మెర్జింగ్ ఆపరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ట్రావర్సల్ మీన్స్ టు విజిట్ ఆల్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అబవ్ ఆపరేషన్ డిపెండ్స్ ఆన్ the way a graph is being represented. A graph traversal finds the edges. ఓకే, దీంట్లో ఏంటంటే మనం ఎవ్రీ వెర్టిసెస్ని విజిట్ చేయడం. అంటే ఇప్పుడు పైన చూపించిన డిలీట్ కానీ నెక్స్ట్ ఇన్సర్షన్ కానీ జరగాలంటే ముందు ఇవి ట్రావర్సల్స్ అనే ఆపరేషన్ జరుగుతుంది. అంటే టు విజిట్ ఆల్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్, అన్ని గ్రాఫ్ని విజిట్ చేస్తూ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అబవ్ ఆపరేషన్ డిపెండ్స్ ఆన్. అంటే ఇంప్లిమెంటేషన్ అబవ్ ఆపరేషన్ అంటే డిలీషను, ఇన్సర్షను. ఓకే, ద అబవ్ ఆపరేషన్ డిపెండ్స్ ఆన్ ద వే ఈ గ్రాఫ్ ఈజ్ బీయింగ్ రిప్రజెంటెడ్. ఓకే, నెక్స్ట్ ఏ గ్రాఫ్ ట్రావర్సల్ ఫైండ్స్ ద ఎడ్జెస్. గ్రాఫ్ ట్రావర్సల్లో ఎడ్జెస్ని కూడా ఫైండ్ చేస్తాము. ఈ గ్రాఫ్ ట్రావర్సల్స్ అనేవి టూ టెక్నిక్స్ ఉన్నాయి ఇందులో, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది నెక్స్ట్ ఫర్దర్గా వస్తాయి. డిఎఫ్ఎస్ అంటే ఏంటి, బిఎఫ్ఎస్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ గ్రాఫ్ రిప్రజెంటేషన్.
గ్రాఫ్ రిప్రజెంటేషన్ యాక్చువల్గా సెట్ రిప్రజెంటేషన్, లింక్ రిప్రజెంటేషను అండ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అన్నాం కదా, అది కాకుండా ఇది రాయండి ఎందుకంటే క్లియర్గా ఉంది. రిప్రజెంటేషన్స్లో మ్యాట్రిక్స్లోనే మళ్ళీ 3 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఆ మెయిన్ రిప్రజెంటేషన్ ఇదే కాబట్టి ఇప్పుడు గ్రాఫ్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి ఇస్తే కనుక మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్ ఇన్ డేటా స్ట్రక్చర్ అంటే మనం ఏం రాస్తామంటే ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అండ్ ఎడ్జసెన్సీ లిస్ట్. ఓకే, ఫస్ట్ ఏ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ ఎ టెక్నిక్ టు స్టోర్ గ్రాఫ్ ఇన్ ద మెమరీ ఆఫ్ కంప్యూటర్. ఓకే, గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది ఒక టెక్నిక్ టు స్టోర్ గ్రాఫ్. ఎలా గ్రాఫ్ మెమరీ, ఇది కంప్యూటరు గ్రాఫ్లో మెమరీ ఎలా తీసుకుంది అనేది చెప్తుంది. నెక్స్ట్ టు స్టోర్ గ్రాఫ్ ఇన్ టు ద మెమరీ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఫాలోయింగ్ రిప్రజెంటేషన్స్. ఫస్ట్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అండ్ ఎడ్జసెన్సీ లిస్ట్. త్రీ స్ట్రక్చర్స్లో మనం చూపిస్తాం డేటా స్ట్రక్చర్ అనేది. ఫస్ట్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అండ్ ఎడ్జసెన్సీ లిస్ట్. First, adjacency matrix. Adjacency matrix is a sequential representation. It is used to represent which nodes are adjacent to each other. That is, there any edge connectivity nodes to a graph. The graph is represented using a matrix of size total number of vertices by total number of vertices by a total number of vertices. అంటే సైజ్ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ total number of vertices by a total number of vertices. That means a graph with 4 vertices is represented using a matrix of size 4 by 4. దట్ మీన్స్ ఏంటంటే ఇది గ్రాఫ్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము, సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఓకే, ఫస్ట్ adjacency matrix is a sequential representation. It is used to represent which nodes are adjacent to each other. ఎవరి నోడ్ కూడా అనదర్ నోడ్ తోటి adjacent అంటే కనెక్టివిటీని కలిగి ఉంటుంది. దట్ ఈస్ దెర్ ఈజ్ ఎనీ ఎడ్జ్ కనెక్టింగ్ నోడ్స్ టు ఏ గ్రాఫ్. అదే adjacent means that is there are any edge connecting nodes to a graph. Next, the graph is representing using a matrix of size. Matrix of size ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యూజింగ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. అంటే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. దట్ మీన్స్ ఏ గ్రాఫ్ విత్ 4 వెర్టిసెస్ ఈజ్ రిప్రజెంటెడ్. 4 వెర్టిసెస్ ఉంటే కనుక దాన్ని మ్యాట్రిక్స్లో ఎలా చూపిస్తామంటే ద మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 4/4లో చూపిస్తాము. నెక్స్ట్, ఇన్ దిస్ మ్యాట్రిక్స్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ వెర్టిసెస్. రోస్ కాలమ్స్ కూడా వెర్టిసెస్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్, దిస్ మ్యాట్రిక్స్ ఫిల్డ్ విత్ ఎయిదర్ 1 ఆర్ 0. ఓకే, ఈ మ్యాట్రిక్స్లో వాల్యూస్ని మనం ఎయిదర్ 1 ఆర్ 0 తోటి రిప్రజెంట్ చేస్తాము. హియర్ 1 రిప్రజెంట్స్ దట్ దెర్ ఈజ్ ఎన్ ఎడ్జ్ ఫ్రమ్ రో వెట్టెక్స్ అండ్ కాలమ్ వెట్టెక్స్, అండ్ 0 రిప్రజెంట్స్ దట్ ఈజ్ నో ఎడ్జ్ ఫ్రమ్ రో వెట్టెక్స్ అండ్ కాలమ్ వెట్టెక్స్. ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో ఎయిదర్ 1 ఆర్ 0 తోటి రిప్రజెంట్ చేస్తాము. 1 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 2 వెర్టిసెస్ మధ్య ఎడ్జ్ ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. 0 రిప్రజెంట్స్ 2 ఎడ్జెస్ మధ్య ఎడ్జ్ లేనట్టు రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వెయిటెడ్ ఎడ్జ్, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ వీ కెన్ స్టోర్ ద వెయిట్ ఆఫ్ ద ఎడ్జ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు అదే వెయిటెడ్ ఎడ్జ్ అయితే కనుక మనకి 1s 0s బదులు వాటి యొక్క వెయిట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్, ఒక గ్రాఫ్ తీసుకున్నాం రిప్రజెంటేషను, అందులో ఎడ్జసెన్స్ మ్యాట్రిక్స్ రాయాలనుకుంటే కనుక సపోజ్ 5 వెర్టెక్స్లు ఉన్నాయి. ABCDE అనే వెర్టెక్స్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రాయాలనుకుంటే ఫస్ట్ కాలమ్స్ ABCD అని చెప్పి తీసుకుంటాము, రోస్ ABCDE అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు A to A చెక్ చేస్తాం. A to A సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి A to A 0 అయింది. నెక్స్ట్ A to B ఎడ్జ్ ఉంది, సో A to B 1. నెక్స్ట్ A to C ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ A to D ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ A to E
ఎడ్జ్ లేదు కాబట్టి 0. ఓకే, ఇలా రిప్రజెంట్ చేసాం. అలాగే బి టు ఏ, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి ఏ టు బి అయినా బి టు ఏ అయినా కంపల్సరీ ఎడ్జ్ ఉన్నట్టే కదా. సో బి టు ఏ 1, నెక్స్ట్ బి టు బి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0, నెక్స్ట్ బి టు సి 0, నెక్స్ట్ బి టు ఈ ఎడ్జ్ ఉంది కాబట్టి 1. ఓకే, నెక్స్ట్ బి టు డి ఎడ్జ్ ఉంది కాబట్టి 1. ఇలా రిప్రజెంట్ చేసాం. అలాగే ఇప్పుడు డి టు డి ఉందనుకోండి, సపోజ్ డీలో చూడండి, డి టు ఏ 1, డి టు బి ఎడ్జ్ ఉంది, డి టు సి ఎడ్జ్ ఉంది, డి టు డి కూడా సెల్ఫ్ లూప్ ఉంది చూడండి. సో సెల్ఫ్ లూప్ ఉండడంతో డి టు డి కూడా 1, నెక్స్ట్ డి టు ఈ 1. ఓకే, ఇలా ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ని చూపిస్తాం. నెక్స్ట్ అలాగే డైరెక్టెడ్ గ్రాఫ్లో తీసుకుంటే కనుక యారోకి ఎటు సైడ్ ఉందో అది 1ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏ టు ఏ 0, ఏ టు బి 1, నెక్స్ట్ ఏ టు సి 1, నెక్స్ట్ ఏ టు డి అనేది 0 అవుతుంది, ఎందుకంటే డి టు ఏ ఉంది యారోకి చూడండి. నెక్స్ట్ డి టు ఈ 0, నెక్స్ట్ బి టు ఏ 0, బి టు ఏ 0, ఎందుకంటే ఏ టు బి ఉంది కానీ బి టు ఏకి యారోకి లేదు కాబట్టి బి టు ఏ 0, నెక్స్ట్ బి టు బి 0, బి టు సి 0, బి టు డికి మళ్ళీ 1, బి టు ఈకి 1. అలా మొత్తం సి టు ఏ 0, సి టు బి 0, సి టు డి 1, నెక్స్ట్ సి టు ఈ 1, నెక్స్ట్ అలాగే సి టు డి టు ఏ 1, డి టు బి 0, డి టు సి 0, అండ్ డి టు డి సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి 1, నెక్స్ట్ డి టు ఈ 1, నెక్స్ట్ ఈకి ఇన్నర్ ఎడ్జెస్ కానీ అవుటర్ ఎడ్జెస్ లేవు కాబట్టి అన్నీ కూడా 0s వచ్చినాయి. సేమ్ అదే డైరెక్టెడ్ ఎడ్జ్లో అయితే అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో అయితే ఈ టు బికి అండ్ ఈ టు డికి మధ్య ఎడ్జ్ వచ్చింది చూడండి. ఓకే, ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో. నెక్స్ట్ అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా చూపిస్తాం. అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఫస్ట్ ఏ టు బికి 7 వెయిట్ ఉంది కాబట్టి ఏ టు ఏకి 0, ఏ టు బికి 7 వెయిటెడ్ ఉంది కాబట్టి 7, నెక్స్ట్ ఏ టు సికి 8, నెక్స్ట్ ఏ టు డికి 5, నెక్స్ట్ ఏ టు ఈకి 0. ఓకే, ఇలా నెక్స్ట్ ఎంత వెయిట్ అయితే అంత వెయిట్ని మనం ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో తీసుకుంటాము. నెక్స్ట్ ఇది అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్లో ఏ వెయిట్ అయితే ఆ వెయిట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ద గ్రాఫ్ ఈజ్ represented using a matrix of size total number of vertices by a total number of edges. That means graph with 4 vertices and 6 edges is representing using matrix of size 4/6. Okay, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్ యూజింగ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లోనే రిప్రజెంట్ చేస్తాము. దట్ మీన్స్ దీంట్లో కూడా ఎన్ని వెర్టిసెస్ ఉంటే ఆ వెర్టిసెస్కి నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ తోటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ తోటి మనం ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాము, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాం. దీంట్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ 0, 1, -1. 0 రిప్రజెంట్స్ దట్ ద రో ఎడ్జ్ ఈజ్ నాట్ కనెక్టెడ్, అంటే ఎడ్జ్ లేదని. 2 కాలం వెట్టెక్స్కి. నెక్స్ట్ 1 రిప్రజెంట్స్ దట్ ద రో ఎడ్జ్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ ద అవుటింగ్ ఎడ్జ్ అని 2 కాలం వెట్టెక్స్, అండ్ -1 రిప్రజెంట్స్ దట్ ద రో ఎడ్జ్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ ద ఇన్కమింగ్ ఎడ్జ్ టు కమింగ్ కాలం వెట్టెక్స్ అని చెప్పి చూపిస్తాము. అంటే దీంట్లో ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుని దాంట్లో 3 వాల్యూస్ తీసుకుంటాము, 0, 1, -1. ఈ 0, 1, -1ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 0 అంటే అసలు ఎడ్జ్ లేకపోతే 0 అని తీసుకుంటాం. అంటే కాలం వెట్టెక్స్కి రో ఎడ్జ్ లేకపోతే కనుక, రోకి ఎడ్జెస్ లేకపోతే కనుక మనం 0 తీసుకుంటాము. అలాగే 1కి రో ఎడ్జ్కి నెక్స్ట్ కాలం వెట్టెక్స్కి మధ్య ఎడ్జ్ ఉంటే కనుక అవుటింగ్ ఎడ్జ్ అని, అది ఎన్నర్ ఎడ్జ్ ఉంటే -1 అని చెప్పి తీసుకుంటాం. సపోజ్ ఒక గ్రాఫ్ తీసుకున్నాము, ABCDE అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాము.
ఇప్పుడు ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 8 ఎడ్జెస్ ఉన్నాయి మొత్తం. A1 E1 E2 E3 E4 E5 E6 E7 E8. ఇప్పుడు దీన్ని మనం గ్రాఫ్ మ్యాట్రిక్స్ రాస్తాం. ఫస్ట్ A to B అనేది E1 ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ E2 A to E1 అనేది ఒక ఎడ్జ్ ఉంది, సో ఒక ఎడ్జ్. నెక్స్ట్ A to E2 1. నెక్స్ట్ E3కి ఎన్నర్ ఎడ్జ్ కాబట్టి -1. నెక్స్ట్ A to E4 0, A to E5 0, A to E7 0, A to E8 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే B to E1 ఎన్నర్ ఎడ్జ్ వచ్చింది కాబట్టి -1. నెక్స్ట్ B to E2కి ఎడ్జ్ లేదు, B to E3కి ఎడ్జ్ లేదు, సో 2 0. B to E4కి అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1. నెక్స్ట్ B to E5కి ఎడ్జ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ B to E6 తోటి ఎడ్జ్ ఉంది కాబట్టి B to E6 1. నెక్స్ట్ B to E7 0, B to E8 0 అలా. నెక్స్ట్ C to E1కి ఎడ్జ్ లేదు కాబట్టి 0. C to E2కి ఎన్నర్ ఎడ్జ్ -1. C to E3కి ఎడ్జ్ లేదు 0. C to E4 0, C to E5 అవుటర్ ఎడ్జ్ 1. నెక్స్ట్ C to E6 C to E7 C to E8 0. అలాగే నెక్స్ట్ D to E1కి 0, D to E2కి 0, D to E3కి అవుటర్ ఎడ్జ్ 1. నెక్స్ట్ D to E4కి ఎన్నర్ ఎడ్జ్ -1. నెక్స్ట్ D to E5 ఎన్నర్ ఎడ్జ్ -1. నెక్స్ట్ D to E6 0. నెక్స్ట్ D to E7 అవుటర్ ఎడ్జ్ 1. నెక్స్ట్ D to E8 సెల్ఫ్ లూప్ ఉంది కదా 1. నెక్స్ట్ ఈకి తీసుకుంటే ఈకి అన్ని 0 వచ్చి నెక్స్ట్ E6 E7 ఎన్నర్ ఎడ్జెస్ కాబట్టి -1 -1 0. ఓకే, ఇది ఎన్నర్ ఎడ్జెస్. నెక్స్ట్ ఎడ్జెసెన్సీ లిస్ట్. ఇప్పుడు మనం రెండు ఏంటి? ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ చూసాం. ఓకే, ఫస్ట్దేమో వెట్టెక్స్కి మధ్య కనెక్షన్ ఉంటే వాటిని ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ కింద తీసుకున్నాము. నెక్స్ట్ వెట్టెక్స్కి ఎడ్జెస్కి మధ్య కనెక్షన్స్ని మనం ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఎడ్జెసెన్సీ లిస్ట్ అంటే ఏంటంటే లింక్డ్ లిస్ట్ని తీసుకుంటాం. అంటే ఎడ్జెసెన్సీ లిస్ట్ ఈజ్ ఏ లింక్డ్ రిప్రజెంటేషన్. ఓకే, linked representation. In this representation, for each vertex in the graph we maintain the list of its neighbors. ఓకే, ఇప్పుడు నైబర్స్ అంటే మనకు దేంతో లింక్ అయ్యి ఉందో ఆ నైబర్స్ అవుతాయి అనమాట. ఇట్ మీన్స్ ఎవ్రీ వెర్టెక్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ కంటైన్ లిస్ట్ ఈజ్ ఇట్స్ ఎడ్జెసెన్సీ వెర్టెక్సెస్. ఓకే, ఎవ్రీ వెర్టెక్స్ కూడా గ్రాఫ్లో ఏదో ఒక వెర్టెక్సెస్ తోటి లింక్ అయి ఉంటుంది. సపోజు ఏ తీసుకున్నామో, ఏ అనేది A to B, నెక్స్ట్ A to B తర్వాత B to C అనేది మనకి B to C తోటి A to C తోటి లింక్ A to Bకి అండ్ A to Cకి తోటి ఆగిపోయింది. ట్రూ యారో కీసే ఉన్నాయి. సో నెక్స్ట్ బీకి B to D, నెక్స్ట్ B to E ఉంది. ఓకే, B to D B to E రెండు లిస్టులో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే సికి C to D ఒకటే ఉంది. నెక్స్ట్ Dకి D to A ఉంది, D to B ఉంది, D to A ఉంది, నెక్స్ట్ D to D ఉంది, నెక్స్ట్ D to E ఉంది. సో 3 కూడా చూపించాం. నెక్స్ట్ ఈకి వచ్చేటప్పటికి అన్నీ ఎన్నరేట్ చేసాయి కాబట్టి మనకి లిస్ట్ అనేది రాదు. సో ఇది ఇలా ఈ ఎడ్జెసెన్సీ లిస్ట్ అనేది ఇలా రాసుకుంటాం. ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఇది కూడా ఇంపార్టెంట్. రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్లో ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ గురించి 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అనేది ఇట్ ఈస్ ద సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్. ఓకే, ఇట్ ఈస్ ఎ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ విచ్ నోడ్స్ ఆర్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఎవ్రీ నోడ్స్ ఒకదానికొకటి ఎడ్జసెంట్ అవుతాయి. ఎడ్జసెంట్ మీన్స్ దేర్ ఎనీ ఎడ్జ్ కనెక్టింగ్ టు నోడ్స్ టు ఏ గ్రాఫ్. అంటే ఏదో ఒక ఎడ్జ్ తోటి కనెక్ట్ అవ్వడాన్నే మనం ఎడ్జసెన్సీ అంటాము.
ఓకే. ద గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటింగ్ యూజింగ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇందులో ఈ గ్రాఫ్ని ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ అనేది ఎలా ఉంటుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ తోటి ఉంటుంది. టోటల్ నెంబర్ అంటే వెర్టెక్స్కి మధ్య వాల్యూస్ వస్తాయి. ఓకే, దట్ మీన్స్ ఏ గ్రాఫ్ విత్ 4 వెర్టిసెస్ ఈజ్ రిప్రజెంటింగ్ యూజింగ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 4x4. ఓకే, 4 వెర్టిసెస్ ఉంటే 4x4 మ్యాట్రిక్స్ వస్తుంది. అది మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్, ఇన్ దిస్ మ్యాట్రిక్స్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ వెర్టిసెస్. రోస్ కాలమ్స్ కూడా వెర్టిసెస్ తోటే రిప్రజెంట్ చేస్తాము. దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎయిదర్ 1 or 0. ఈ మ్యాట్రిక్స్ అనేవి ఎయిదర్ 1 or 0 తోటి రిప్రజెంట్ చేస్తాము. హియర్ 1 రిప్రజెంట్స్ దట్ దెర్ ఈజ్ ఎన్ ఎడ్జ్ ఫ్రమ్ రో వెర్టెక్స్ టు కాలమ్ వెర్టెక్స్ అండ్ 0 రిప్రజెంట్స్ దట్ దెర్ ఈజ్ నో ఎడ్జ్ ఫ్రమ్ రో వెర్టెక్స్ టు కాలమ్ వెర్టెక్స్. అంటే దీంట్లో 2 వాల్యూస్ తోటి ఫిల్ చేస్తాము. 0 or 1, ఏదర్ 0 or 1 తోటి రిప్రజెంట్ చేస్తాం. 1 రిప్రజెంట్స్ ఎడ్జ్ ఉంటే, అంటే వెర్టెక్స్కి మధ్య ఎడ్జ్ ఉంటే మనం దాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాము. అదే ఎడ్జ్ లేకపోతే దాన్ని 0తో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు దెర్ ఈజ్ ఎనీ వెయిటెడ్ ఎడ్జ్ అయితే మనం ఏం చేస్తామంటే ఆ 1s 0s బదులు అవి ఏదైతే ఎంత వెయిట్ అయితే ఉందో ఆ వెయిట్ని రిప్రజెంట్ చేస్తాం. దెర్ ఈజ్ ఎనీ వెయిటెడ్ ఎడ్జ్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1s and 0s, ఇన్స్టెంట్ 1s and 0s బదులు వీ కెన్ స్టోర్ ద వెయిట్ ఆఫ్ ద ఎడ్జ్. దాని యొక్క వెయిట్ని స్టోర్ చేస్తాము. ఫస్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ని తీసుకుంటే కనుక, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ABCDE అనే గ్రాఫ్ని తీసుకుంటే ఇప్పుడు ఎడ్జ్ ఉంటే 1, ఎడ్జ్ లేకపోతే 0. ఇప్పుడు A to B ఎడ్జ్ ఉంది కాబట్టి A to Aకి ఎడ్జ్ లేదు, సో 0. A to Bకి ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ A to Cకి ఎడ్జ్ ఉంది కాబట్టి 1, A to Dకి ఎడ్జ్ ఉంది, నెక్స్ట్ A to Eకి ఎడ్జ్ లేదు కాబట్టి 0. ఇలా నెక్స్ట్ B to Aకి, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి ఎడ్జ్ ఉంటే చాలు. ఎడ్జ్ ఉంటే మనం 1తో రిప్రజెంట్ చేయొచ్చు. సో B to A 1, B to B 0, B to C 0, నెక్స్ట్ B to Dకి ఎడ్జ్ ఉంది కాబట్టి 1, నెక్స్ట్ B to Eకి 1. అలాగే C కూడా C to A 1, C to Bకి 0, C to Cకి 0, C to Dకి 1, C to Eకి 0. ఇప్పుడు Dకి తీసుకుంటే కనుక D to Aకి 1, D to Bకి 1, D to Cకి 1, D to Dకి కూడా సెల్ఫ్ లూప్ ఉంది చూడండి. Dకి సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి 1, నెక్స్ట్ D to Eకి 1. ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు అదే డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుంటే కనుక ఏ యారోకి ఎట్ సైడ్ ఉందో దానికి మాత్రమే ఎడ్జ్ చూపిస్తాము. అంటే ఎన్నర్ ఎడ్జ్ అయితే కనుక 0 వస్తుంది. అవుటర్ ఎడ్జ్ మాత్రమే 1 రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు A to B ఉందనుకోండి, A to Bకి యారో మార్క్ ఉంది చూడండి, అంటే అవుటర్ ఎడ్జ్ ఉంది. సో A to Bకి 1, A to Cకి 1, నెక్స్ట్ మిగిలిన అన్ని 0 వచ్చినాయి. ఇప్పుడు D అనేది ఎన్నర్ ఎడ్జ్ అయింది కాబట్టి 0. అలాగే Bని తీసుకుంటే B to Aకి ఎన్నర్ ఎడ్జ్ ఉంది కానీ అవుటర్ ఎడ్జ్ కాదు కాబట్టి 0, నెక్స్ట్ B to Bకి 0, B to Cకి 0, B to Dకి మళ్ళీ అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1, నెక్స్ట్ B to Eకి అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1. అలా మొత్తం C తీసుకుంటే C to Aకి 0, C to Bకి 0, C to Cకి 0, నెక్స్ట్ C to Dకి అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1, నెక్స్ట్ C to Eకి 0. నెక్స్ట్ ఇప్పుడు D to Aకి 1, D to Aకి 1, D to Bకి 0, D to Cకి 0. నెక్స్ట్ D to D అనేది సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి 1, D to Eకి మళ్ళీ అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1. నెక్స్ట్ E తీసుకుంటే కనుక E అన్నీ కూడా ఇన్నర్ ఎడ్జెస్, 2 ఇన్నర్ ఎడ్జెస్ ఉన్నాయి, మిగిలిన వాటితో అలా కనెక్షనే లేదు కాబట్టి అన్నీ 0s వచ్చినాయి. ఓకే, ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషను అండ్ ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్ డైరెక్టెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషను. నెక్స్ట్ అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఇప్పుడు ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ని తీసుకుంటాం. అంటే A to B 7 వెయిట్ ఉంది చూడండి, ఎడ్జ్కి 7 తీసుకున్నాం. అలాగే A to Cకి 8 వెయిట్ ఉంది, 8 తీసుకున్నాం. A to Dకి 5 వెయిట్ ఉంది, 5 వెయిట్ ఉంది, 5 తీసుకున్నాం. ఇలా నెక్స్ట్ A to Eకి ఎడ్జ్ లేదు కాబట్టి 0. ఇలా
మనం ఏంటంటే ఎడ్జ్ లేకపోతే 0, ఎడ్జ్ ఉంటే ఆ వెయిట్ ఎంతైతే ఉందో ఆ వెయిట్ని మనం రిప్రజెంట్ చేస్తాము. ఇది అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. నెక్స్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఎడ్జసెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషను, నెక్స్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో ఏంటంటే మనం ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో వెట్టెక్స్కి మధ్య కనెక్షన్స్ చూసాం. ఇప్పుడు అదే మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేసాం. ఇక్కడ వెట్టెక్స్కి ఎడ్జెస్కి మధ్య మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేస్తాము. అంటే ఇప్పుడు ఇన్ దిస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఈజ్ ఏ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. అంటే దట్ మీన్స్ గ్రాఫ్ విత్ 4 vertices and 6 edges is represented using a matrix of size is 4/6 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, అలాగే దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏమేమి వాల్యూస్తో ఫిల్ చేస్తాము? 0, 1, -1తో ఫిల్ చేస్తాము. 0 రిప్రజెంట్స్ దట్ ద రో ఎడ్జ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు కాలం వెట్టెక్స్. అంటే రో ఎడ్జ్ అనేది కాలం వెట్టెక్స్ తోటి, కాలంని వెట్టెక్స్లు తీసుకుంటాము, రోస్నేమో మనం ఇది తీసుకుంటే కనుక రోస్ని ఎడ్జెస్ తీసుకుంటే, ఇప్పుడు కాలం వెట్టెక్స్ తోటి కనెక్షన్ లేకపోతే కనుక, అంటే ఎడ్జ్ లేకపోతే సింపుల్గా 0, ఎడ్జ్ ఉంటే 1. నెక్స్ట్ ఎడ్జ్ ఇన్నర్ ఎడ్జ్ అయితే కనుక, అవుటర్ ఎడ్జ్ కాకుండా ఇన్నర్ ఎడ్జ్ అయితే -1 కింద తీసుకుంటాము. ఇన్కమింగ్ ఎడ్జ్ అయితే -1 కింద తీసుకుంటాము. ఇప్పుడు సపోజు డైరెక్టెడ్ ఇప్పుడు ఎడ్జ్ గ్రాఫ్ తీసుకున్నాము, ఎడ్జెస్ ఇది ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. సపోజ్ ABCD అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాము. ఆ గ్రాఫ్లో మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, E1, E2, E3, E4, E5, E6, E7, E8 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ A to E1కి అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1. అలాగే A to E2 1. నెక్స్ట్ A to E3 -1. నెక్స్ట్ A to E4 0. నెక్స్ట్ A to E5 0. నెక్స్ట్ A to E6 0. నెక్స్ట్ A to E7 0. నెక్స్ట్ A to E8 అంటే ఎడ్జెస్ లేకపోతే 0. ఓకే, నెక్స్ట్ అంటే ఈ ఎడ్జెస్ E1, E2, E3 అనేవి ఏ తోటి ఎడ్జెస్ ఉన్నాయి. ఇందులో E3 అనేది ఇన్నర్ ఎడ్జ్ కాబట్టి -1. ఓకే, అలాగే B to E1 ఇన్నర్ ఎడ్జ్ కాబట్టి -1. మిగిలినవన్నీ ఇప్పుడు అందులో E4, E6 అనేవి అవుటర్ ఎడ్జెస్ కాబట్టి 1, మిగిలినవన్నీ జీరోస్. అలాగే C తీసుకుంటే Cకి C2A అనేది ఇక్కడ C2E1 అనేది 0. నెక్స్ట్ E2 అనేది ఇన్నర్ ఎడ్జ్ కాబట్టి -1. నెక్స్ట్ మిగిలినవన్నీ 0. C2E5 మాత్రం 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే D తీసుకుంటే Dకి ఇన్నర్ ఎడ్జ్ ఇన్నర్ లూప్ కూడా ఉంది, ఇది సెల్ఫ్ లూప్ కూడా ఉంది కాబట్టి సెల్ఫ్ లూప్ ఉన్న చోట కూడా 1 వస్తుంది. సో మిగిలినవన్నీ -1 ఏదైతే అంటే C2 E4కి E4, E5 ఇన్నర్ ఎడ్జెస్ కాబట్టి -1. సో నెక్స్ట్ E3 అనేది అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1 Dకి. నెక్స్ట్ మిగిలిన E7, E8 ఏమో సెల్ఫ్ లూపు. నెక్స్ట్ E7 ఏమో అవుటర్ ఎడ్జ్ కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ ఈకి అన్ని జీరోస్ వస్తాయి, ఇన్నర్ ఎడ్జెస్ 2 ఉన్నాయి, E6, E7 కాబట్టి ఆ 2 -1 వచ్చినాయి. ఇది అంటే ఎఫిషియన్సీ మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయడం. ఒక్కోసారి ఏంటంటే మనకి గ్రాఫ్ ఇచ్చి ఎఫిషియన్సీ మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయమని, లేకపోతే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయమని ఇస్తూ ఉంటాడు. అది కూడా చేయొచ్చు, 5 మార్క్స్లో ఇస్తూ ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ ఎఫిషియన్సీ లిస్ట్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ లిస్ట్ ఈజ్ ఏ లింక్డ్ రిప్రజెంటేషన్. In this representation, for each vertex in the graph, we maintain the list of its neighbors. It means every vertex of the graph contain list is its adjacency vertices. అంటే ఒక వెట్టెక్స్ ఎన్ని వెట్టెక్స్తో లింకప్ అయిందో ఆ లిస్ట్నే మనం ఎడ్జసెన్సీ లిస్ట్ అంటాము. అంటే ఇప్పుడు సపోజ్ గ్రాఫ్ తీసుకున్నాం, ఒక గ్రాఫ్ ABCDE అనే గ్రాఫ్ తీసుకున్నాం. A to Bకి A to Cకి మధ్య లింక్ ఉంది, లిస్ట్ ఉంది, అది నైబర్స్ అవన్నీ. సో
ఆ నైబర్స్ని మనం లిస్ట్ కింద తీసుకుంటాం. ఏ టు బి, బి టు సి, ఏ టు సి అంటే ఏ టు బి అండ్ సి. నెక్స్ట్ అలాగే బీకి 3 ఉన్నాయి, బీ టు రెండే ఉన్నాయి. అవుటర్ ఎడ్జెస్సే కదా, అవుటర్ ఎడ్జెస్సే తీసుకుంటాం. బీ టు డి అండ్ బీ టు ఈ కాబట్టి బీ టు డి అండ్ ఈ. నెక్స్ట్ సికి డి ఒకటే, ఓకే. మిగిలిన అది ఏ అనేది ఎంటర్ ఎడ్జ్ కాబట్టి సి డి ఒకటే. నెక్స్ట్ డీకి అయితే ఏ, ఈ, డి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఈకి అయితే 2 ఎంటర్ ఎడ్జెస్సే కాబట్టి మనం ఇదేంటి తీసుకోం. ఏంటి మనం ఈకి అనేది ఏ లిస్టు లేదని చెప్పి చూపిస్తాం. ఇది రిప్రజెంటేషన్, గ్రాఫ్ రిప్రజెంటేషన్లో త్రీ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఏంటవి? మనకి ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషను, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషను అండ్ ఎడ్జసెన్సీ లిస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ గ్రాఫ్ టెర్మినాలజీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ నుంచి చెప్తాను. ఫస్ట్ గ్రాఫ్ అనేది ఏంటి? గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ కంటైన్స్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ నోన్ యాజ్ nodes or vertices and a set of links known as edges. Here edges are used to connect the vertices. అంటే గ్రాఫ్ అనేది ఇట్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, నోన్ యాజ్ నోడ్స్ అంటాము ఆర్ వెర్టిసెస్ అంటాం. అండ్ ఏ సెట్ ఆఫ్ లింక్స్ నోన్ యాజ్ ఎన్ ఎడ్జెస్. హియర్ ఎడ్జెస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద వెర్టిసెస్. అండ్ ఏ గ్రాఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. అండ్ సింపుల్గా ఏంటంటే గ్రాఫ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ ఇన్ విచ్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎడ్జెస్. అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్తో ఉండి ఆ నోడ్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి, విచ్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎడ్జెస్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒక సపోజ్ ఏ గ్రాఫ్ జీ తీసుకుంటే ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ జీ ఈక్వల్ టు వి కామా ఈ అంటాము, వేర్ వి ఈజ్ సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఈ సెట్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, ఒక గ్రాఫ్ తీసుకున్నాం చూడండి, ఏబిసిడి అనే గ్రాఫ్ తీసుకున్నాం. అందులో వెర్టెక్స్లు ఏమేంటి? V1, V2, V3, V4. ఇప్పుడు వాటి యొక్క ఎడ్జెస్ E1, E2, E3, E4 వాటి ఎడ్జెస్ని చూపించాము. ఇప్పుడు మనం V అనేది వాల్యూస్ ఎంత? V1, V2, V3, V4. నెక్స్ట్ ఎడ్జెస్ V1 to V2, V1 to V3, నెక్స్ట్ V3, V4, V4, V2, V3, V2, నెక్స్ట్ V1, V4 ఇలా. నెక్స్ట్ గ్రాఫ్ టెర్మినాలజీస్ అంటే ఏమేంటి? ఫస్ట్ వెర్టెక్స్ అంటే గ్రాఫ్ టెర్మినాలజీస్ మీన్స్ గ్రాఫ్లో యూజ్ చేసే వర్డ్స్ ఏమేంటి? ఫస్ట్ వెర్టెక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇండివిజువల్ డేటా ఐటమ్ ఆఫ్ ఏ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ద వెర్టెక్స్. ఇండివిజువల్ డేటా ఐటమ్నే మనం వెర్టెక్స్ అంటాం. ఆల్సో వెర్టెక్స్నే నోడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎడ్జ్. అండ్ ఎడ్జ్ ఈజ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద టూ వెర్టిసెస్. టూ వెర్టెక్స్ని కలిపే కనెక్షన్నే మనం ఎడ్జెస్ అంటాము. ఎడ్జ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్క్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎన్ ఎడ్జ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ స్టార్టింగ్ వెర్టెక్స్ అండ్ ఎండింగ్ వెర్టెక్స్. స్టార్టింగ్ వెర్టెక్స్ ఎండింగ్ వెర్టెక్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఎడ్జెస్ ఆర్ 3 టైప్స్. ఎడ్జెస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. అన్డైరెక్టెడ్ ఎడ్జ్, డైరెక్టెడ్ ఎడ్జ్, వెయిటెడ్ ఎడ్జ్. అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అంటే దానికి డైరెక్షన్ అంటూ ఉండదు. ఏ టు బి ఈక్వల్ టు ఏ టు బి, బి టు సి 2 ఎడ్జెస్ కింద చూపిస్తాం. ఎన్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ ఏ బైడైరెక్షనల్ ఎడ్జ్. ఇఫ్ దెర్ ఈజ్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్ బిట్వీన్ వెర్టిసెస్ ఏ అండ్ బి, దెన్ ఎడ్జ్ ఈజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవుతుంది, హెచ్బిఏ. నెక్స్ట్ అలాగే డైరెక్టెడ్ ఎడ్జ్లో అయితే ఏ డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ ఏ డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ ఏ unidirected edge. That means if there is a directed edge between vertices A and B, then edge AB is not equal to edge BA. Edge AB not equal to BA అవుతుంది. నెక్స్ట్ వెయిటెడ్ ఎడ్జ్ అంటే ఏంటి? ఏ వెయిటెడ్ ఎడ్జ్ ఈజ్ ఏ ఎడ్జ్ విత్ వాల్యూ ఆన్ ఇట్. ఒక వాల్యూ ఉంటే దాన్ని వెయిటెడ్ ఎడ్జ్ అంటాం. నెక్స్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్కి డైరెక్షన్ ఉంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఏ గ్రాఫ్ విత్ ఓన్లీ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఈ షెడ్ టు బి ఏ డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్కి డైరెక్షన్ లేకపోతే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఓకే, ఏ గ్రాఫ్ విత్ ఓన్లీ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్
ఈ షెడ్ టు బి ఏ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్. వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఎవ్రీ ఎడ్జ్కి వెయిట్ ఉంటే అది వెయిటెడ్ గ్రాఫ్ అంటాము. ఏ గ్రాఫ్ విత్ ఓన్లీ వెయిటెడ్ ఎడ్జెస్ ఈ షెడ్ టు బి ఏ వెయిటెడ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ ఇఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఇట్ ఆర్ లేబుల్డ్ విత్ సమ్ వెయిట్స్ తోటి ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ విత్ బోత్ అన్డైరెక్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఈజ్ షెడ్ టు బి ఏ మిక్స్డ్ గ్రాఫ్. అందులో డైరెక్టెడ్ ఎడ్జెస్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ రెండు ఉంటే దాన్ని మిక్స్డ్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ డైరెక్టెడ్ వెయిటెడ్ ఎడ్జెస్. అంటే డైరెక్టెడ్ వెయిటెడ్ ఎడ్జెస్ అండ్ గ్రాఫ్ అంటే ఏ గ్రాఫ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ ఇఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఇన్ ఇట్ ఆర్ లేబుల్డ్ విత్ సమ్ వెయిట్స్తో లేబుల్ అయ్యి ఉండి అండ్ ఈచ్ ఎడ్జ్ కంటైన్స్ ఏ డైరెక్షన్. ఎవ్రీ ఎడ్జ్కి కూడా డైరెక్షన్ ఉంటే కనుక దాన్ని డైరెక్టెడ్ వెయిట్ గ్రాఫ్ అంటాం, వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ అంటే మనకి వెట్టెస్కి మధ్య కనెక్షన్నే ఎడ్జసెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ అవుట్ గోయింగ్ ఎడ్జ్, ఇన్కమింగ్ ఎడ్జ్. అవుట్ గోయింగ్ ఎడ్జ్ మీన్స్ డైరెక్షను అవుటర్గా ఉంటే కనుక అంటే ఏ డైరెక్షన్ ఎడ్జ్ ఈజ్ షెడ్ టు బి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఈజ్ ఇట్స్ ఒరిజినల్ వెట్టెక్స్, ఆరిజిన్ వెట్టెక్స్కి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఉంటే కనుక దాన్ని అవుట్ గోయింగ్ ఎడ్జ్ అని. నెక్స్ట్ ఇన్కమింగ్ ఎడ్జ్ అంటే ఏ డైరెక్టెడ్ ఎడ్జ్ షెడ్ టు బి ఏ ఇన్కమింగ్ ఎడ్జ్ ఇట్స్ డెస్టినేషన్ వెట్టెక్స్ నుంచి డెస్టినేషన్ వెట్టెక్స్ అయితే దాన్ని ఇన్కమింగ్ ఎడ్జ్ అని అంటాము. నెక్స్ట్ ఆరిజిన్ మీన్స్ ఇఫ్ ఎన్ ఎడ్జ్ ఈజ్ డైరెక్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎండ్ పాయింట్ని మనం ఆరిజిన్ అంటాము. నెక్స్ట్ డెస్టినేషన్ని లాస్ట్ ఎండ్ పాయింట్ని డెస్టినేషన్ అంటాం. నెక్స్ట్ డిగ్రీ మీన్స్ ఎన్ని వెట్టెక్స్ తోటి లింకప్ అయి ఉందో వాటిని మనం ఏమంటాం, డిగ్రీ అంటాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ వెట్టెక్స్ ఈజ్ షెడ్ టు బి ఏ డిగ్రీ ఆఫ్ దట్ వెట్టెక్స్. అంటే సపోజ్ డిగ్రీ ఆఫ్ ఏ తీసుకున్నారనుకో, డిగ్రీ ఆఫ్ ఏలో బిసిడి అనేది లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి అందులో ఇన్నర్ డిగ్రీస్ 2, బిఈ ఇన్నర్ డిగ్రీ 1 అండ్ అవుటర్ డిగ్రీ 2. ఓకే, ఇందులో ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ ఉంటాయి. ఇన్ డిగ్రీ అంటే ఇన్నర్ ఎడ్జెస్ ఇన్ డిగ్రీ గాను అవుటర్ ఎడ్జెస్ని అవుట్ డిగ్రీ కానీ తీసుకుంటాము. ఇప్పుడు పైన తీసుకున్న దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఆఫ్ ఏ తీసుకున్నాం, డిగ్రీ ఆఫ్ బికి మనం అవుటర్ ఎడ్జెస్ 2, అవుటర్ ఎడ్జెస్ 1, ఇన్నర్ ఎడ్జ్ 1 కాబట్టి 2+1 అయింది. నెక్స్ట్ అలాగే మొత్తం సికి అయితే ఇన్ డిగ్రీ 1, అవుట్ డిగ్రీ 2 కాబట్టి 2+1+2. అలాగే డిగ్రీ డికి ఇన్ డిగ్రీ 2, అవుట్ డిగ్రీ 1 కాబట్టి 2+1 = 3. ఇలా ఇన్ డిగ్రీస్ అవుట్ డిగ్రీస్. ఇన్ డిగ్రీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ వెట్టెక్స్ ఈ షెడ్ టు బి ఏ ఇన్ డిగ్రీ ఆఫ్ దట్ వెట్టెక్స్. అలాగే అవుట్ డిగ్రీ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుటింగ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ వెట్టెక్స్ ఈ షెడ్ టు బి ఏ outing vertex. Next self loop means edge is a self loop is its 2 end points coincide with the each other. అంటే దానికి అదే లూప్ అయితే కనుక దాన్ని సెల్ఫ్ లూప్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జెస్ మీన్స్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ తీసుకుని దానికి ప్యారలల్గా అంటే సేమ్ ఎండ్ వెర్టెక్సెస్ని కలిగి ఉంటే కనుక సేమ్ డైరెక్షన్లో ఉంటే వాటిని ప్యారలల్ ఎడ్జెస్ అంటాము. నెక్స్ట్ పాత్ రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎడ్జెస్. మనకి ఎడ్జెస్ ఎన్ని ఎడ్జెస్ తోటి సీక్వెన్స్తో ఉన్నాయో ఆ సీక్వెన్స్నే పాత్ అంటాం. సపోజ్ మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక ABCDEFG అనే గ్రాఫ్ తీసుకున్నాం. అందులో పాత్ని తీసుకుంటే కనుక ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి ఉంది కాబట్టి ఇది ABCDని ఒక పాత్ అంటాం. ABCD రిప్రజెంట్స్ ఏ పాత్ ఫ్రమ్ ఏ టు డికి పాత్ అవుతుంది. అలా రిప్రజెంట్ చేస్తాం. పాత్ రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎడ్జెస్ బిట్వీన్ ద టూ వెట్టిసెస్ మధ్య మనకి టూ వెట్టిసెస్ మధ్య సీక్వెన్స్ ఆఫ్ వెట్టిసెస్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క ఎన్ని వెట్టిసెస్ మధ్యతో పాటు వెళ్తుందో ఆ వెట్టెక్స్లను మొత్తం కలుపుకుంటూ వెళ్ళేదే పాత్. సో ABCD అనేది ఇప్పుడు సపోజ్ ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక ఇప్పుడు AE అనేది ఒక పాత్, ABCD అనేది ఒక పాత్, నెక్స్ట్ A to Gకి అయితే AFG అనేది ఒక పాత్. ఇలా పాత్ని చూపిస్తాం. సో ఇవన్నీ కూడా టెర్మినాలజీస్.
ఓకే, టెర్మినాలజీస్. ఇప్పుడు దాకా ఏంటి మనం ఇది ఈ నోట్స్ రాసుకోండి, మొత్తం ఈ నోట్స్ రాసుకుంటే మీకు క్లియర్గా ఉంది. ఓకే, గ్రాఫ్ టెర్మినాలజీస్, గ్రాఫ్ రిప్రజెంటేషను అండ్ గ్రాఫ్ ఆపరేషన్స్, నెక్స్ట్ గ్రాఫ్ ఆపరేషన్స్ చూపించాను. ఓకే, ఇవన్నీ కూడా నోట్స్ రాసుకోండి, క్లియర్గా ఉంది. ఇప్పుడు నోట్స్ రాసుకొని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇవి ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ గురించి, నెక్స్ట్ ఎడ్జెన్సీ లిస్ట్ గురించి 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు, చూసుకోండి. ఓకే.